తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర గడిచిపోయింది. ఈ సందర్భంగా ఎంతోమందికి పదవులు అప్పచెప్పింది టీడీపీ అధిష్టానం. డైరెక్టర్ల నుంచి మొదలుకొని కార్పొరేషన్ల చైర్మన్ల వరకు అనేక పదవులను ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే ఇప్పటికీ తెలుగు తమ్ముళ్ళ మాత్రం కాస్త అసంతృప్తి అలాగే ఉంది. ఎందుకంటే సామాజిక వర్గపరంగా మరి అన్ని రకాలుగా చూసుకున్నటువంటి బేరీ చూసుకున్నటువంటి టీడీపీ అధినేత అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి అన్ని పార్టీలకు సంబంధించిన పదవులను కట్టబెట్టారు. దాదాపుగా వందల వేల సంఖ్యలో ఈ యొక్క పదవుల భర్తీ జరిగింది, పదవుల పండగ జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్గా ఈ యొక్క పదవుల పందిరంలో మరి తెలుగు తమ్ముళ్ళు తమకు నచ్చినా నచ్చకపోయినా అధిష్టానం ఇచ్చిన పదవులను తీసుకొని తాము పార్టీలో ఉన్నామని, పార్టీలో తమకంటూ ఎంతో గుర్తింపు ఉందని, కష్టపడిన దానికి తగిన గుర్తింపు వచ్చిందని చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం తెలుగు తమ్ముళ్ళు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. దీనికి కారణం ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలు, అంటే గత 2024 ఎన్నికల్లో ఎవరైతే గెలిపించారో పల్లకి మోసారో ఆ పల్లకి మోసిన వారు కూలీలుగానే మిగిలిపోతారన్న ఆవేదన తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే మరి టీడీపీ అధిష్టానం మరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో ఈ యొక్క గెలిచిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టింది. ఆ తర్వాత ఇన్ఛార్జ్గా కూడా మరి మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పింది. కానీ మంత్రులుగా ఉన్న చోట మరి ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట కూడా చాలామంది తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తికి ప్రధాన కారణం ఈ యొక్క డైరెక్టర్లు, కార్పొరేషన్ల పదవులు అయితే కట్టబెట్టారు. కానీ మరి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల విషయంలో టీడీపీ అధ్యక్షులు మరి ఎందుకు కాస్త స్పీడ్ బ్రేకర్లో ఉన్నారన్న ఆలోచన వినిపిస్తుంది తెలుగు తమ్ముళ్ళ నుంచి. మరి తెలుగు తమ్ముళ్ళు మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం మరి త్రిసభ్య కమిటీ పర్యటించింది. దాదాపుగా పర్యటించి ఉడక 3-4 నెలలు కావస్తుంది. మరి ఆ తర్వాత అందరూ అనుకున్నారు టీడీపీ మహానాడులో, అంటే కడపలో జరిగినటువంటి మహానాడు సందర్భంగా ఆ యొక్క మహానాడులోనే ఈ యొక్క జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటిస్తారని తెలుగు తమ్ముళ్ళు ఆశావాహులు ఎంతోగానో భావించారు. కానీ మహానాడు జరిగిపోయి కూడా దాదాపుగా 6 నెలలు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశం అధిష్టానానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో మాత్రం అధిష్టానం ఇంకా ఆ ఫైల్ను తన వద్దనే ఉంచుకుంది. పేర్లు కూడా ఖరారైపోయిన విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు, మరి సీనియర్ నాయకులు. అయితే ఈ యొక్క అధ్యక్షుల ప్రకటన వెనుక ఆలస్యం ఎందుకన్నది తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అసంతృప్తి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క పదవులు కట్టబెట్టారు. సామాజిక వర్గాలను సైతం న్యాయం చేసే విధంగా మరి ఆ పదవుల్లో పొందినటువంటి నాయకులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. కానీ పల్లకి మోసి ఎన్నికల్లో గెలిపించినటువంటి నాయకులకు మాత్రం జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరన్న విషయంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంచింది టీడీపీ అధిష్టానం. మరో 2-3 రోజులు అనుకుంటూ మరి మహానాడు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 నెలల కాలం గడిచిపోయింది. మరి నిన్నగాక మొన్న మరి పండగ తర్వాత అన్నారు, ఆ పండగ తర్వాత వెళ్ళిపోయి మరి కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడతారో అని టీడీపీ తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. అధిష్టానం నుంచి ఎప్పుడు పిలుపుకి వస్తారని కూడా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అన్ని రకాలుగా మరి అన్ని చర్యలు తీసుకుంది. మరి పార్టీలో కష్టపడిన వారిని గుర్తించి పదవులు కూడా కట్టబెట్టిన విషయం మరి తెలుగు తమ్ముళ్ళందరికీ తెలిసిందే. కాకపోతే మరి రాబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మరి పార్టీ మరింత బలోపేతం చేయాలి, పార్టీని నడిపించే నాయకత్వం కావాలన్నది తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల సమయంలో ఈ యొక్క టీడీపీ అధిష్టానం మరి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం ఎందుకన్నది తెలుగు తమ్ముళ్ళ అసంతృప్తికి మరో కారణమైంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు తాము పదవుల రేసులో ఉన్నామని, తామే అధ్యక్షులని, మరికొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న వారిని కొనసాగుతారన్న కూడా వాదన కూడా తెలుగు తమ్ముళ్ళు వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న వారిని అలాగే కొనసాగిస్తే మరి ఎన్నికల్లో పోటీ చేసేవారిని గెలిపించడానికి ఖర్చులు పెట్టుకొని అన్నీ చేసుకొని మరి రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేసినటువంటి తెలుగు తమ్ముళ్ళు, ముఖ్యంగా టీడీపీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నటువంటి నేతలు సైతం రాబోయే రోజుల్లో తాము జిల్లా అధ్యక్షులుగా అవుతామని భావించినటువంటి నేతలు ఇప్పటికీ పార్టీ ఆదేశాల కోసం ఎదురుస్తున్నారు. పార్టీలో జరిగినటువంటి ఈ యొక్క జాప్యానికి కారణం ఏమిటని కూడా స్వయంగా తెలుగు తమ్ముళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నారా లోకేష్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మరి ఇటీవల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాల్లో పెట్టుబడుల రాక, అలాగే అంతర్జాతీయ నిపుణులతో ఈ యొక్క చర్చలు, నివేదికలు, ఇలా పర్యటనల కారణంగా అలసత్వం జరుగుతుంది. అయితే ఈ ఆలస్యానికి సంబంధించిన విషయంలో మాత్రం టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసింది. ఆ జాబితాను ప్రకటించడానికి మాత్రమే కాస్త
శుభ ముహూర్తం కోసం టీడీపీ అధిష్టానం ఎదురుచూస్తూ తెలిసింది. మరి ఇటీవల కార్తీక మాసం అయిపోయింది, అమావాస్య అయిపోయింది, అన్ని రకాలు అయిపోయినాయి. మరి అన్ని రకాల కార్యక్రమాలు కూడా సజావుగా జరిగిపోయాయి. మరి విజయవంతంగా పెట్టుబడిదారులకు సంబంధించిన సదస్సు కూడా విశాఖలో విజయవంతంగా ముగిసింది. లక్షల కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. తద్వారా మరి మరో 2 నుంచి 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అందరికీ ఉద్యోగాలు ఇటువంటి అధినేత తమ పార్టీ విషయంలో మాత్రం, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల విషయంలో మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారో అన్నది మాత్రం తెలుగు తమ్ముళ్ళలో సస్పెన్స్గా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే పార్టీ అయిపోయిన తర్వాత, పార్టీ ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా జిల్లా అధ్యక్షులను ఖచ్చితంగా నియమిస్తారని భావించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలు కానీ, లేకుంటే మరి కొన్ని నివేదికలు కానీ, సర్వేలు కానీ ఇవన్నీ చూసుకొని, అట్లాగే సామాజిక వర్గాలకు సంబంధించిన సర్దుబాటు కార్యక్రమాల్లో మరి సీనియర్లను చూసుకోవాలి, అలాగే కొత్తగా వచ్చిన వారిని కూడా చూసుకోవాలి, జాగ్రత్తగా పార్టీని బలోపేతం చేయాలి. ఇలా పలు రకాల అంశాలు పరిగణన తీసుకుంటే టీడీపీ అధిష్టానం ఈ యొక్క జిల్లా అధ్యక్షుల విషయంలో మాత్రం భారీగా కసరత్తు చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం దాటిపోయింది. మరి మరో 3.5 సంవత్సరాల్లో మరి పార్టీని నడిపించాలి. మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీని గెలిపించాలి, స్థానిక సంస్థలు గెలిపించాలి. మరి ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా సరే ఖచ్చితంగా పార్టీ గెలిపించి తీరాలి. అలా గెలిపించాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరం. సమర్థవంతమైన నాయకులు ఎవరన్న విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఫిల్టర్ చేసినట్టు తెలిసింది. దీని కారణంగానే ఈ యొక్క అధ్యక్ష పదవుల విషయంలో అధిష్టానం కాస్త జాప్యం చేయడానికి కారణమైంది. అయితే పార్టీ అధ్యక్షులకు సంబంధించిన విషయంలో మాత్రం కొందరికి మాత్రం ఇప్పటికే క్లారిటీ వచ్చింది తెలిసింది. మరి కేవలం జిల్లా అధ్యక్షులు మాత్రమే కాకుండా మళ్ళీ రాష్ట్ర స్థాయి కూడా పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో కూడా యువనేతలకు అప్పచెప్పాలన్న భావన కూడా మరి నారా లోకేష్ ఆలోచిస్తూ తెలిసింది. ఈ సందర్భంగా ఈ యొక్క యువతరాన్ని, అలాగే జిల్లా అధ్యక్ష సంబంధించినటువంటి ఈ యొక్క పదవులకు సంబంధించిన విషయంలో మరి అధినేతతో చర్చించి ఈ నెల చివరి లోపల ఖచ్చితంగా ఈ యొక్క అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పటికే అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అయితే జాబితా విడుదల మాత్రమే కాస్త ఆలస్యం చెప్తుంది. దానికి సంబంధించిన వడబోత కార్యక్రమం పూర్తిందంట. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క అధ్యక్షులను కొనసాగించాలా అని కొన్ని చోట్ల, మరికొందరిని సామాజిక వర్గాల పరంగా తీసుకున్నటువంటి చర్యల భాగంగా, అంటే సామాజిక వర్గాలను, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను, పార్టీ పరిస్థితులను, అలాగే పార్టీ గెలుపొందే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మంచి నాయకత్వానికి సంబంధించిన విషయంలో మంచి నాయకత్వానికి ఇక టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుంది మరి టీడీపీ అధిష్టానం అంటారు తెలుగు తమ్ముళ్ళు. అందుకే ఇంత జాప్యం చెప్తుంటారు. మొత్తానికి ఇప్పటికైతే అన్ని రకాల పదవులు అందరికీ వచ్చాయి. దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేశారు మరి టీడీపీ అధినేత. మరి ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులకు సంబంధించిన పదవుల విషయంలో మాత్రమే ఈ సస్పెన్షన్స్ ఇంకెన్నాళ్ళు అనే విషయాన్ని మరి తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. బాబు ఇంకెప్పుడు అని తమలో తాము చర్చించుకుంటారు. మరి మీరైనా అధిష్టానికి సమాచారాన్ని చేరవేయండి అంటూ మీడియా ముందు కూడా మరి తెలుగు తమ్ముళ్ళు సీనియర్ నేతలు ప్రశ్నించుకుంటారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల టీడీపీ అధిష్టానానికి సంబంధించిన విషయంలో మరికొన్ని నివేదికలు, సర్వేల ఆధారంగా తెచ్చుకుంటే సమాచారం ప్రకారం ప్రస్తుతం కొందరు టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం అధికారులు ఉంటే మంత్రులు కానీ కాస్త టీడీపీకి చెడ్డ పేరు తెచ్చారనే విషయాన్ని కూడా ప్రజలు తీసుకొని ఈ యొక్క పార్టీకి ఎవరైతే చెడ్డ పేరు తీసుకొచ్చారో వారిని పక్కన పెట్టడమా, లేకుంటే వారి బాధ్యతలు మరొకరికి అప్పచెప్పడం అనేది కూడా మరి టీడీపీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు తెలుస్తుంది. ఈ విధంగా మరి అలాగే ఈ యొక్క టీడీపీ అధిష్టానం ఈ యొక్క జిల్లా అధ్యక్షులకు సంబంధించిన పార్టీ పదవుల సంబంధించిన విషయం జాబితాను పూర్తిగా ప్రకటన వెలువడక ముందే మరి మరోసారి కూర్చొని మరి ఎవరి సత్తా ఏమిటో అని ఆలోచించి రాబోయే ఎన్నికల్లో గెలుపు కుర్రాలను ఖచ్చితంగా పార్టీ అధిష్టానం పగ్గాలు అప్పచెప్పడానికి ఇప్పటికే తీవ్రమైన ప్రణాళికలు చేసినట్టు సమాచారం. అయితే పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల ప్రకటన వెలువడిన తర్వాత ఆ తర్వాత 2-3 నెలల తర్వాత కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సైతం మరి పార్టీని గెలుపు గుర్రాలు, గెలుపు బాట వైపు నడిపించే నాయకత్వానికి, సమర్థవంతమైన యువ నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తానికి ఏదైతే టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షుల విషయంలో మాత్రం జరుగుతున్న జాప్యాన్ని మాత్రం తెలుగు తమ్ముళ్ళు బాబు ఇంకెప్పుడు అని అడుగుతున్నారు. మరి బాబు గారు, చిన్నబాబు గారు మరి జిల్లా అధ్యక్షుల జాబితాను, జిల్లా అధ్యక్షులు ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తారని తెలుగు తమ్ముళ్ళు ఆశగా, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.